అందరికీ నమస్కారము. ఈ కథ విని మీ పిల్లలకు చెప్పండి. విక్రమార్క మహారాజు పురోహితుడు త్రివిక్రముడు. త్రివిక్రమునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి. కొడుకు వివేకి కావాలని చేయాలని ఎన్నో విధాలుగా మందలిస్తాడనమాట. చదువు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటివారు. చుట్టాలను తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. చక్కటి రూపం ఉన్న సువాసన లేని మోదుగ పువ్వులా ఎంత మంచి రూపం ఉన్న మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. విద్య తన ఆధీనమైనది, ఇతరులెవ్వరూ తీసుకోలేరు. విద్యా ధనము దొంగలలో కనబడదు, ఎవరినైనా మనకు హితవులను చేస్తుంది. అనేక కావ్యాలు చదవాలి, మంచి మాటలు మాట్లాడాలి, లోకజ్ఞానాన్ని పొందాలి. సంగీతము, కవిత్వము, సజ్జనులతోటి స్నేహము, వీటిని గ్రహించలేని వాడు పశువుతో సమానం. తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమానంతో కాశ్మీర దేశంలోని చంద్రకేతుని వద్ద వేదాలు, వేదాంగాలు, కావ్యనాటకాలు, సాహిత్య కళలు నేర్చుకున్నాడు. ఈ విధంగా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు నిందించినా కోపం తెచ్చుకోక ప్రేరణగా తీసుకోవాలి, ఎదగాలని ఆలోచించాలన్నమాట. ఈ కథ యొక్క ఉద్దేశము ఎదగాలి అని భావం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కథలు మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా రాయండి ప్లీజ్.